10th క్లాస్ చదువుతున్నాను. మా సారు January 26 వచ్చి తర్వాత రాలేడు. ఏ సార్? హెచ్ఎం. ఏం పేరు? రవి. 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 ఇప్పటివరకు స్కూల్కి రాలేడు. ఏ సబ్జెక్ట్ చెప్తారు మీకు? ఇంగ్లీష్. ఓకే, మరి మీకు ఇప్పుడు ఇంగ్లీష్ ఆల్టర్నేట్గా ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తలేరు. మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి ఎవరి? వస్తున్నాయి. ఓకే. క్లాస్ చదువుతున్నాను. మా హెచ్ఎం సార్ జెండా అయిపోయినాక 2 weeks వచ్చిండు, మళ్ళీ రాలేడు. ఆయన ఏ సబ్జెక్ట్ చెప్తారు? ఇంగ్లీష్ చెప్తాడు. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ ఆల్టర్నేట్గా ఎవరైనా చెప్తున్నారా? ఇప్పుడు ఎవరు చెప్తలేరు. అది మా క్లాస్లో ఎవరికి కూడా చక్కగా రాదు ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఒకవేళ ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ వస్తున్నాయి, మరి ఈ విషయంలో మీరు ఫెయిల్ అవుతారు కదా ఇంగ్లీష్లో. అవును, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు మిగతా టీచర్స్కి కానీ సంబంధిత ఎంఈఓ కానీ ఏదైనా కంప్లైంట్ ఇచ్చారా? చేసినాం. ఏమన్నారు? అంటే ఎగ్జామ్స్ ఇంకా 2-3 days ఉన్నాయి కదా, అవి అయిపోయే లోపల వస్తాడు అని చెప్పినండి. ఇప్పుడు ఇందాక గేట్కు తాళం మీ విద్యార్థులు వేసారు? అవును. ఎందుకోసమని వేసారు? హెచ్ఎం సార్ రావాలని. రాలేడు ఆయన? రాలే. తాళం ఎవరు తెప్పించారు మళ్ళీ? తాళమా? శిరీష. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మాది జెడ్పీహెచ్ఎస్ విట్యాల హై స్కూల్. మా హెచ్ఎం సార్ January 26 నుంచి రావడం లేదు స్కూల్కి. మాకు ఇంగ్లీష్ క్లాస్ ఎవరు చెప్పడం లేదు. మా క్లాస్లో